హలో గాయ్స్, ఫిష్ కర్రీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు ఫిష్ కర్రీ వచ్చేసి ఇప్పుడు అందులోకి ఒక 2 ఉల్లిగడ్డలు, 1 కేజీన్నర తీసుకున్న ఫ్రెండ్స్. ఫిష్ కేజీన్నరకి ఒక 2 ఉల్లిగడ్డలు, ఒక టమాటా తీసుకున్న ఫ్రెండ్స్. వీటిని ఉల్లిగడ్డలు కాల్చి సన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. టమాటా కూడా సేమ్ అంతే. తర్వాత వచ్చేసి మనం ఒక అల్లం ఒక గంటన్నర తీసుకొని మనకు దాన్ని ఫ్రై చేయాలి చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఫిష్ కర్రీలోకి. తర్వాత దీన్ని ఇట్లా ఆయిల్లో మంచిగా వేగాలి ఫ్రెండ్స్. ఇట్లా బాగా వేగితే ఇట్లా ఉడుకుతుంది. ఇందులో వచ్చేసి అల్లము, టమాటా, ఉల్లిగడ్డ ఇప్పుడు మీకు చూపించిన మిక్సీ పట్టింది ఫ్రెండ్స్. ఇది గ్రేవీ లాగా బాగా సూప్ మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది దీంట్లోకి ఒక 50 గ్రాముల చింతపండు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులోకి చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఇలా ఫ్రై చేసుకోవాలి, మంచిగా చేసుకోవాలి. ఇది మంచి రెస్టారెంట్ టైప్లో వస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, అద్భుతంగా వస్తుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. ఇదే క్వాలిటీలో మీరు మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీ అనేది చాలా వరకు చేయరాదు ఫ్రెండ్స్ కొంతమందికి. ఈ వీడియో కనుక ఖచ్చితంగా ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు తినే రెసిపీ మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా. హలో ఫ్రెండ్స్, ఇది మాత్రం అడుగు అంటనీయొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడైనా అడుగు అంటనీయొద్దు. అడుగు అంటితే మాత్రం ఖచ్చితంగా టేస్ట్ అనేది రాదు ఫ్రెండ్స్. ఒకసారి నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన ఫ్రెండ్స్. అక్కడ చేపల కూర తిన్నాను ఒకసారి. ఓన్లీ చింతపులుసులో వేసి ఇచ్చినట్టే ఉంది ఫ్రెండ్స్. నాకైతే నేనేమనలేదు, బాగుందంటే బాగుందని చెప్పినాను. వాళ్ళు బాధపడి అలా చెప్పినాను ఫ్రెండ్స్. కానీ చేపల కూర అనేది ఒక వండర్ ఫ్రెండ్స్. ఒకసారి మనం దాన్ని చేసే విధానాన్ని కరెక్ట్గా ఫాలో అయితే మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో వేసిన అల్లం, ఉల్లిగడ్డ, టమాటా ఇది మిక్సీ పట్టింది ఫ్రెండ్స్. ఇలా ఎర్రగా ఆయిల్లో ఫ్రై కావాలి ఫ్రెండ్స్. ఎర్రగా మంచిగా ఉడకాలి. ఇట్లా ఎర్రగా అయినప్పుడు దానికి మంచిగా రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. గ్రేవీ కానీ తినాలనుకుంటే ఇంకా చేతులు కూడా నాకేస్తాం ఫ్రెండ్స్, అంత అద్భుతంగా వస్తుంది. ఇట్లా ఇది మాత్రం ఖచ్చితంగా ఫాలో కావాలి ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ అనేది ఏదో తొందరగా టమాటా కర్రీ అట్లా చేసినట్టు కాదు ఫ్రెండ్స్. ఇది కొంచెం కేర్ తీసుకోవాలి, కొంచెం జాగ్రత్తగా చేసేంతవరకు కొంచెం అడుగంటుకోకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎంత కష్టపడినా చేసుకునేది తిండి కొరకే కదా ఫ్రెండ్స్. ఏది సంపాదించుకున్నా ఆరోగ్యం బాగుండాలి. దానికి కొంచెం మనం టైం కేటాయించినట్లయితే మంచిగా రుచికరమైన భోజనం మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. రుచికరమైన ఫిష్ కర్రీ దొరుకుతుంది. ఇంకా ఏదానికైనా మనం టైం స్పెండ్ చేయాలి ఫ్రెండ్స్ ఖచ్చితంగా. తర్వాత ఇదే క్వాలిటీలో మనము ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే క్వాలిటీలో చింతపండు తీసుకున్నాను ఫ్రెండ్స్. జాడీలో చేసింది ఇదే మిక్సీ పట్టిన దాంట్లోనే చేసినాం ఫ్రెండ్స్. ఈ క్వాలిటీ చింతపండు వేసుకోవాలి ఫ్రెండ్స్. మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉన్నదని చెప్పేసి ఎక్కువ వాటర్ కూడా వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇది ఒక గిలాసున్నర ముక్కలు మునిగేటట్టే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది వాటరు మరీ ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే ఇంకా మొత్తం చేసినట్టు అవుతుంది ఫ్రెండ్స్. చాలా కేర్ఫుల్గా వాటర్ ఎక్కువ కాకుండా చూసుకోవాలి ఫ్రెండ్స్. ముక్కలు వేసేటప్పుడు, మసాలా వేసేటప్పుడు నేను చూపిస్తాను ఫ్రెండ్స్. హలో గాయస్, ఇలా మసులుతున్నప్పుడు మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఫిష్ వేయ ముందుకే మనము ఇట్లా మసులుతున్నప్పుడు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను ఒక్కొక్కటిగా వేస్తుంటాను ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. హలో గాయస్, ఇగో పసుపు వేస్తున్నాను ఫ్రెండ్స్. హలో గాయస్, తర్వాత నేను జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. జీలకర్ర పొడి ఈ క్వాలిటీలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత గరం మసాలా ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, కారం వేస్తున్నాను.
తర్వాత మనకు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అయితే తక్కువ వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఉప్పు ఈ క్వాలిటీ తీసుకుంటున్నాను. మా దాంట్లో ఉప్పు లేని కారం ఫ్రెండ్స్. కొద్దిగా నేను ఎక్కువనే తీసుకుంటాను ఫ్రెండ్స్. మీరు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. దీన్ని కలుపుకోవాలి. ఎంతో కలర్ఫుల్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మసాలా వేసిన తర్వాత ఎంత చిక్కగా గ్రేవీగా కర్రీ లెక్క ఎంత బాగుందో. మనం వేసిన మసాలాను బట్టి స్మెల్ కూడా సూపర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు చేపలు వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం కొద్దిగా చిక్కగా అనిపిస్తే కొంచెం ఉన్న చింతపండు ఏమైనా ఉన్నా వాటర్ కలుపుకుంటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. హలో గాయ్స్, ఇందులో ఫిష్ వేస్తుంది మా బుజ్జి. ఇట్లా మసిలినాక వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా ఫిష్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే మంచి ముక్కలు మునిగేటట్టు నేను చెప్పిన ఫ్రెండ్స్. ఎక్కువ పులుసు ఉండొద్దు, ముక్కలు మునిగేంతే ఉండాలి ఫ్రెండ్స్. అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇట్లా ఎక్కడైతే ముక్కలు మునగలేదో అవి ముక్కలు అయితే ఖచ్చితంగా మునిగేటట్టు చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా లేవల్గా ఉండదు చూడు ఫ్రెండ్స్. ఇట్లా లేవల్గా ఉన్నప్పుడు మంచిగా ముక్క అయితే తేట కొడుతుంది ఫ్రెండ్స్. ఒక 5 minutes తర్వాత సిమ్లో పెట్టుకొని దించుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. హలో గాయ్స్, వేడి వేడి చేపల కూర మంచిగా బురదమటల కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. ఎంత చిక్కగా ఉందో కర్రీ, ముక్కలు మునిగేటట్టుగా చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ అలాగే ఉప్పు కూడా సరిపోయిందా, కారం సరిపోయిందా లేదా చూసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి. మీ క్వాలిటీలో చాలా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.